నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. 2019 నుంచి 2024 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అనుకునే వాళ్లకు, కేవలం బటన్ నొక్కాడు అని చెప్పే వాళ్లకు ఇది ఒక వీడియో అంకితంగా చేస్తున్నాం. ఒక్కసారి 2019 నుంచి 2024 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ ఏ రంగానికి ఎంతెంత ఖర్చు చేశారు అనేది ఒక్కసారి మనం చూస్తే కనుక విద్యా రంగానికి 69,289 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు చేశారు. ఇక వైద్య రంగానికి 29,488 కోట్లు, వ్యవసాయ రంగానికి 1,73,050 కోట్లు, మహిళా సంక్షేమానికి 2,10,425 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇక రంగాల వారీగా చూసుకుంటే కనుక వైద్య రంగానికి మనం ఒక్కసారి చూస్తే కనుక 8,480 కోట్లతో దాదాపుగా ప్రతి విద్యార్థికి, అంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా మెడికల్ విద్య అనేది అందని ద్రాక్షగా ఉంటుంది. అలాంటి విద్యను ప్రజలకు, అటు విద్యార్థులకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు 8,480 కోట్లతోటి దాదాపుగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. ఇక వైద్య ఖర్చు కోసం 1000 దాటితే సరే వాళ్ళందరికీ కూడా ఆరోగ్యశ్రీ ఇచ్చారు. ఎందుకంటే విద్యా వైద్యం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. వైద్యానికి ఖర్చు చేయలేని ఎన్నో కుటుంబాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయి. అలాంటి కుటుంబాలు ఎక్కడా కూడా వైద్యానికి దూరం కాకూడదు అనే ఉద్దేశంతో 1000 రూపాయలు దాటితే సరే, ఏదైనా సరే, అది టెస్టింగ్ కానీ లేదంటే వైద్యానికి సంబంధించినటువంటి శస్త్రచికిత్సలు కానీ ఏమైనా సరే, టోటల్గా 1000 రూపాయలు దాటితే దాన్నన్నింటినీ కూడా ఆరోగ్యశ్రీలో చేర్చారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల మేరకు పెంచారు. తర్వాత ఆరోగ్యశ్రీ పరిధిలోకి దాదాపుగా 3,257 వ్యాధులను తీసుకొచ్చారు. దానికి సంబంధించినటువంటి ఆపరేషన్లను కూడా తీసుకొచ్చారు. ఇక 104, 108లకు దాదాపుగా 1,704 కొత్త వాహనాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. చికిత్స విశ్రాంతి సమయంలో కుటుంబాలకు ఆర్థిక సహాయం కూడా అందించారు. అంటే చికిత్స చేసుకొని బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు సరైన వసతులు ఉన్నాయా లేదా అనే విషయంలో కూడా, వాళ్ళకు సరిగ్గా మెడిసిన్స్ ఇస్తున్నారా లేదా అనే దాని మీద కూడా ఆయన ఆర్థిక సహాయం అందించారు. తర్వాత వైఎస్ఆర్ డయాగ్నోస్టిక్ ల్యాబ్లు తీసుకొచ్చారు. జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు తీసుకొచ్చారు. టెలిమెడిసిన్ సేవలు తీసుకొచ్చారు. ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలని కండక్ట్ చేశారు. తర్వాత వైఎస్ఆర్ ఆరోగ్య రక్ష ద్వారా ఉద్యోగుల కొరకు ఆరోగ్య రక్ష కూడా తీసుకొచ్చారు. అంటే కేవలం వాళ్ళు సేవలు ఇవ్వడమే కాదు, వాళ్ళ కోసం కూడా కేవలం వైఎస్ఆర్ ఆరోగ్య రక్ష తీసుకొచ్చారు. దివ్యాంగులకు సదరం శిబిరాలు నిర్వహించారు. వైఎస్ఆర్ సంజీవని అని చెప్పి మందుల షాపులను ఎస్టాబ్లిష్ తీసుకొచ్చారు. 2004లో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు కానీ, మహాప్రస్థానం వాహనాలు కానీ కరోనా సమయంలో ప్రజలకు అండగా నిలిచారు. ఇది మెయిన్గా చెప్పుకోవాలి. దేశవ్యాప్తంగా టోటల్గా కరోనా సమయంలో అన్ని రాష్ట్రాలు కూడా ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొన్నా సరే ఎక్కడా కూడా ప్రజలకు వైద్య సదుపాయం అందదు అనే ఉద్దేశంతో ఆయన కరోనా సమయంలో కూడా ఎన్నో సేవల్ని అక్కడ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక 16,852 కోట్లతో 10,674 హెల్త్ క్లినిక్లను తీసుకొచ్చారు. ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహించారు. 53,166 మంది వైద్య సిబ్బందిని కొత్తగా నియమించారు. తర్వాత ఉద్దానంలో కిడ్నీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో సహా 8 ప్రత్యేక హాస్పిటళ్లు నిర్మించారు. ఉద్దానం చూసుకుంటే కనుక కిడ్నీ సమస్య ఎంతో ఉంటుంది. అలాంటి చోట ఎవరు కూడా ఆరోగ్యంగా వెనకబడకూడదు, వాళ్ళకు ఆరోగ్యం పరిస్థితులు వెనక్కి రాకుండా వాళ్ళందరికీ కూడా వైద్యం అందాలి అని చెప్పి ఉద్దానంలో కూడా మల్టీ స్పెషాలిటీ సూపర్ హాస్పిటల్ని తీసుకొచ్చారు కిడ్నీకి సంబంధించి. ఇక కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి చట్టాల గురించి మనం మాట్లాడితే, దిశా చట్టం కానీ, షెడ్యూల్డ్ కులాల కమిషన్ కానీ, షెడ్యూల్ తెగల కమిషన్, శాశ్వత బీసీ కమిషన్, నామినేటెడ్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50% ఇక్కడ లాభం చేకూరే విధంగా, ఆలయాలు ట్రస్టుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు 50%, పరిశ్రమల్లో స్థానికులకు 75% ఉద్యోగాలు ఇచ్చారు. కేవలం ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పడమే కాదు, 75% స్థానిక పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించారు. కౌలుదారులకు హక్కుల బిల్లు తీసుకొచ్చారు. కొత్త మద్య నియంత్రణ చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టం వల్లనే దాదాపుగా ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఊర్లలో గ్రామాన 4 నుంచి 5 బెల్ట్ షాపులు నడుపుతుంటే ప్రభుత్వం అక్కడ
పుస్తెలు అమ్ముకొని మొగుడెళ్ళి తాగి రోడ్ల మీద పడిపోతే కుటుంబాలు అధ్వాన స్థితిలోకి వెళ్ళినటువంటి పరిస్థితుల నుంచి కుటుంబాలని బయటికి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ముందస్తు న్యాయ పరిశీలన అనంతరమే టెండర్లు ఏర్పాటు చేశారు, లోకాయుక్త ఏర్పాటు చేశారు, వ్యవసాయ మార్కెట్లపై కొత్త బిల్లులు తీసుకొచ్చారు, పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణకు ఒక కమిషన్ ఏర్పాటు చేశారు, ఉన్నత విద్యా కమిషన్, ల్యాండ్ టైటింగ్ యాక్ట్, విద్యుత్ చట్టాల సవరణ బిల్లు, విశ్వవిద్యాలయాలకు కొత్త చట్టం, ఆర్కిటెక్చర్, లలిత కళల విశ్వవిద్యాలయాల కోసం కొత్త బిల్లులు, చిరుధాన్యాల కోసము బోర్డును ఏర్పాటు చేయడం, పప్పు దినుసుల కోసం బోర్డును ఏర్పాటు చేయడం, యూనివర్సిటీల క్లస్టర్స్, మున్సిపాలిటీల కోసం కొత్త చట్టం, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనము. ఇది ఈ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేయకపోతే ఇప్పటికే కూటమి ప్రభుత్వం అన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ వస్తుంది. కాబట్టి అలా ప్రైవేట్ పరం చేస్తారనే ఉద్దేశంతో ఆర్టీసీని కూడా ప్రభుత్వంలో విలీనం చేశారు. సహకార సంఘాల కోసం కొత్త చట్టాలు తీసుకొచ్చారు. ఇక మహిళలకు సంబంధించి టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా నా అక్కలు నా చెల్లెళ్ళు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడమే కాదు, వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరే విధంగా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. అక్కడ చూసుకుంటే మహిళలకు 31 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల ఇళ్ల నిర్మాణము జరిపారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు చేశారు. నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50% ఇక్కడ కల్పించారు. స్థానిక సంస్థల కొలువుల్లో మహిళలకు 50% వాటా ఇచ్చారు. నామినేటెడ్ పనుల్లో మహిళలకు 50%, ఆశా వర్కర్ల జీతం 10,000 రూపాయలకు పెంచారు. యానిమేటర్లకు జీతం 10,000కు పెంచారు. అంగన్వాడీ టీచర్లకు 11,500 గౌరవ భత్యం ఇచ్చారు. జగనన్న మహిళా మార్టులు నిర్మించారు. జగనన్న తోడు పథకంలో రుణాలు కల్పించారు. మహిళలకు శ్రీనిధి పథకాలు తీసుకొచ్చారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అంటూ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. ఎంఎస్ఎంఈలలో 5.58 లక్షల మహిళల కోసం కొత్త రిజిస్ట్రేషన్లు తీసుకొచ్చారు. వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, ఒకటేమిటి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి సంక్షేమ పథకాలు చాలా 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 ఉంటాయి. అదన్నీ మనం చెప్పుకుంటే కనుక సంక్షేమ పథకాలు మాట్లాడితే 3,000 రూపాయలు వైఎస్ఆర్ పింఛన్ పథకం తీసుకొచ్చారు. ఇక అగ్రిగోల్డ్ బాధితులకు సహాయం అందించారు. వీళ్ళు మనం చెప్పుకుంటే ఎలక్షన్స్ ముందు అగ్రిగోల్డ్ బాధితులందరూ రోడ్లపైకి వచ్చి మాకు అన్యాయం జరిగింది అని చెప్పి నిద్రాహారాలు మారి వాళ్ళు దీక్షలు చేస్తుంటే వాళ్ళందరికీ నేనున్నాను అని జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇచ్చడమే కాకుండా వాళ్ళందరి బాధితులకు కూడా సహాయం చేశారు. నాయి బ్రాహ్మణులకు, రజక దర్జీలకు ఆర్థిక సాయం ఇచ్చారు. వైఎస్ఆర్ గృహ వసతి తీసుకొచ్చారు. వైఎస్ఆర్ మత్స్యకార నేస్తం, చేపల పడవలకు డీజిల్ సబ్సిడీ, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా, కళ్యాణ కానుక, కాపు నేస్తం, మత్స్యకార బీమా, వాహనమిత్ర, నేతన్న హస్తం, లా నేస్తం, ఆలయాలకు ప్రత్యేక నిధులు, పోలీసులకు వీక్లీ ఆఫ్. ఇది ముఖ్యంగా చెప్పుకుంటే పోలీసులు 24 అవర్స్ వర్క్ చేస్తూ వాళ్ళకు రెస్ట్ అనేది ఉండదు అని చెప్పి మనం చెప్పుకునేవాళ్ళం. అలాంటి పోలీసులకు కూడా వాళ్ళ కుటుంబాలతో గడపాలని చెప్పి వాళ్ళు కూడా ఉద్యోగం నుంచి వెసులుబాటు రావాలి, వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా గడపాలి అని చెప్పి వీక్లీ ఆఫ్లను తీసుకొచ్చారు. తర్వాత అర్చకులకు, మత పెద్దలకు జీతాలు ఇచ్చారు. డయాలసిస్ పేషెంట్లకు పెన్షన్ 10,000కు పెంచారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 27% మధ్యంతర భృతినిచ్చారు. ఉద్దానం కిడ్నీ బాధితులకు 500 కోట్లతో ఆర్థిక సహాయం చేశారు. ఎస్సీ ఎస్టీలకు 200 వరకు యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ తీసుకొచ్చారు. మధ్యాహ్న భోజన కార్మికులకు 3,000 రూపాయలు, పోలీసు సిబ్బందికి 40 లక్షల బీమా, కళ్యాణ మిత్రులకు వేతనం పెంపు, అన్ని కులాలకు కమిషన్లతో మెరుగైన సంక్షేమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఇక రైతులకు సంబంధించి గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఉచిత కరెంటు, రైతుల సంక్షేమం కోసం ఆర్థిక భరోసా ఎలాగైతే ఇచ్చారో తండ్రి ఆశయాలకు అనుగుణంగా ఆయన వారసుడిగా జగన్మోహన్ రెడ్డి కూడా రైతు సంక్షేమాల కోసం అనేక పథకాలు, అనేక రకమైనటువంటి సంక్షేమాలు తీసుకొచ్చారు. దాంట్లో చూస్తే కనుక 10,778 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి రైతు కుటుంబానికి రైతు భరోసా కింద 67,500 రూపాయలు ఇచ్చారు. రైతన్నలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చారు. రైతు కమిషన్ని ఒకటి ఏర్పాటు చేశారు. వ్యవసాయానికి పగటిపూటే 9 గంటలు ఉచిత విద్యుత్ తీసుకొచ్చారు. అన్ని ప్రభుత్వాలు రాత్రిపూట ఉచిత విద్యుత్తులు ఇచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పగటిపూటే అంటే ఇక్కడ వోల్టేజ్ అధికంగా తీసుకొచ్చి మరి అంటే రైతులకు పొద్దున్నే పంట పొలాలకు వెళ్ళాలి, రాత్రులకు వెళ్తే ఏ పాము కాట్లకో ఏ దానిలకో గురవుతారో అని చెప్పి వాళ్ళకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్ తీసుకొచ్చారు. అక్వా రైతులకు 1.5 యూనిట్లకు విద్యుత్ పంపిణీ చేశారు. అంటే ₹50 విద్యుత్ పంపిణీ చేశారు. పేదలకు భూ పంపిణీ, భూములపై సర్వహక్కుల కల్పన, వైఎస్ఆర్ పంటల బీమా పథకం 5 ఏళ్ల పాటు సహాయం చేశారు. దెబ్బతిన్న పంటలకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు. ఇప్పుడు మోంతా తుఫాన్ వచ్చి దెబ్బతిని రైతులు పరిస్థితి బాలేకపోయినా మేము ఆర్థికంగా దివాలా తీసినామన్నా కూడా వాళ్ళని ఆదుకునే పరిస్థితి రాష్ట్రంలో కనిపించట్లేదు. ఇక జగనన్న భూ హక్కు, భూరక్ష పథకం, ఈ క్రాప్ బుకింగ్, మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లు, పాల శీతలీకరణ కేంద్రాలు, మొబైల్ వెటర్నరీ అంబులెన్సులు, వైఎస్ఆర్ అగ్ని టెస్టింగ్ ల్యాబ్లు, వైఎస్ఆర్ రైతు
భరోసా రథం, జగనన్న జీవక్రాంతి, వైఎస్ఆర్ యంత్రసేన, పశు కిసాన్ క్రెడిట్ కార్డులు, సబ్సిడీలో విత్తనాలు ఎరువులను పంపిణీ కూడా చేశారు. ఇప్పుడు అసలు యూరియా కొరతనే రాష్ట్రంలో మొత్తం కూడా కనిపిస్తుంది మనకు. కౌలు రైతులకు కార్డులు పంచారు, రైతులకు కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్ పొలం బడి అని చెప్పి, జగనన్న పాల వెల్లువ అని చెప్పి ధరల స్థిరీకరణ నిధి కోసం 3,000 కోట్లు ఖర్చు చేశారు. వైఎస్ఆర్ రైతు బీమా తీసుకొచ్చారు. ఏదైనా పంట నాశనం అయితే వాళ్ళందరినీ ఆదుకోవాలి అనే ఉద్దేశంతో. ఇక హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే, రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా దేవాదాయ శాఖకు బడ్జెట్ కేటాయించారు. వంశపారపర్య అర్చకత్వానికి ఆమోదం తెలిపారు. 6,709 దేవాలయాలకు నిత్య ధూపదీప నైవేద్యాలకు ప్రత్యేక నిధులు కేటాయించారు. అర్చక స్వాములకు లేదు పదవి విరమణ చేశారు. యాదవ మిరాషి హక్కులను చట్టంలో ప్రాణప్రతిష్ఠ చేశారు. కరోనా సమయంలో 40,000 ఆర్థిక స్వాములకు 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఎస్సీ ఎస్టీ కాలనీల్లో 500 నూతన దేవాలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఎస్సీ ఎస్టీలు దేవాలయాలకు వెళ్లకుండా ఇప్పటికీ కూడా ఎంతోమంది కుల వివక్ష చూపిస్తుంటారు. అలాంటిది వాళ్ళ కోసం జగనన్న నూతన దేవాలయాలను, వాళ్ళ ఇంటి దగ్గరికే దేవాలయాలను తీసుకొని వెళ్ళిపోయారు. ఇక జీర్ణస్థితికి చేరిన ఆలయాలకు పునర్నిర్మాణం అంటే కొత్తగా ఆలయాలను, ఏవైనా పడిపోయిన స్థితిలో ఉన్న ఆలయాలకు నిర్మాణాలు చేశారు. తర్వాత సీసీ కెమెరాలతో ఆలయాల్లో భద్రత మరింత పటిష్టం చేశారు. గరిష్ట నిధులతో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ అర్చక శిక్షణ అకాడమీ ఏర్పాటు చేశారు. దేవాలయ కమిటీల్లో ఎస్సీ ఎస్టీలకు 50% రిజర్వేషన్ కల్పించారు. ఆలయ కమిటీల్లో మహిళలకు 50% రిజర్వేషన్ ఇచ్చారు. గుడికో గోమాత ఉండాలి అని అక్కడ గోశాలలు నిర్మించారు. దేవుడి మాన్యం ఆక్రమణలపై ఉక్కుపాదం మోపారు. కాణిపాకం వినాయకుడికి బంగారు రథం చేయించారు. దేశంలోని ప్రముఖ నగరాలలో శ్రీవారి ఆలయాలను నిర్మాణం చేశారు. గోశాలకు ప్రాధాన్యం, గో ఆధారిత నైవేద్యం ఇచ్చారు. టీటీడీ ఇచ్చే 3,250 నూతన దేవాలయాలకు శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక విద్యకు సంబంధించి పేదవారి చదువు ఖర్చు పూర్తిగా ప్రభుత్వానిదే బాధ్యత అంటూ ఆయన స్పష్టం చేశారు. ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి సంచలన నిర్ణయాలు తీసుకోలేదు. ఫీజు రియంబర్స్మెంట్తో పాటు వసతి భోజనానికి ఏటేటా 20,000 కేటాయించారు. జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన తీసుకొచ్చారు. జగనన్న వసతి దీవెన తీసుకొచ్చారు. జగనన్న విద్యా కానుక తీసుకొచ్చారు. జగనన్న గోరుముద్ద అంటూ అక్కడ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాలను తీసుకొచ్చారు. జగనన్న విదేశీ విద్యా దీవెన కింద రాష్ట్ర వ్యాప్తంగా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళకు ఆర్థిక వెసులుబాటు కల్పించారు. 8వ తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్తో ట్యాబ్లు పంపిణీ చేశారు. ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ సిలబస్, టోఫెల్ శిక్షణ తీసుకొచ్చారు. అలాంటి శిక్షణ వల్లనే, అలా చదువుకున్నందుకు వల్లనే ఆంధ్రప్రదేశ్ నుంచి విద్యార్థులు కొంతమంది ఐక్యరాజ్య సమితి వరకు వెళ్ళగలిగారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి చొరవ అని చెప్పుకోవచ్చు. డిజిటల్ లైబ్రరీలు తీసుకొచ్చారు. వైఎస్ఆర్ విద్యోన్నతి పథకం తీసుకొచ్చారు. టీచర్ల ట్రైనింగ్ కోసం యూట్యూబ్ ఛానలే తీసుకొచ్చారు. తర్వాత కన్సిస్టెంట్ రిథమ్స్ ఇన్ స్కూల్స్, తర్వాత 17,805 కోట్లతో 45,975 స్కూళ్ళ నిర్మాణం చేయడమే కాకుండా వాటిని పూర్తిగా డిజిటలైజ్డ్ అంటే డిజిటల్ బోర్డులు, బెంచ్లు చూస్తే ప్రైవేటు విద్యా సంస్థలకు ధీటుగా వాటిని నిర్మాణం చేశారు. ఆడుదాం ఆంధ్ర అంటూ కార్యక్రమాలను తీసుకొచ్చి యువతలో ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాలని వెలికి తీసే ప్రయత్నాలు చేశారు. 41.53 కోట్ల విలువైనటువంటి 5 లక్షల స్పోర్ట్స్ కిట్లను కూడా వాళ్ళకు యువత కోసం పంపిణీ చేశారు. ఇక ప్రగతి పదం పేరుతోటి 15,004 గ్రామ వార్డు సచివాలయాలను, 542 పారసేవల్ని తీసుకొని వచ్చారు ఆయన. 2.5 లక్షల గ్రామ వాలంటీర్లకు నియామకం చేశారు. ఇది ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళ ఓట్లు కావాలనే ఉద్దేశంతో 5,000 నుంచి 10,000కు మీకు గౌరవ జీతం ఇస్తామని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని రోడ్డు పాలు చేసింది. 1.34 లక్షల సచివాలయాల సిబ్బందిని నియమించారు. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్ నవోదయ, వైఎస్ఆర్ నవశకం అనే పథకాలను తీసుకొచ్చారు. నియోజకవర్గానికో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేశారు. స్పందన కార్యక్రమం, రివర్స్ టెండరింగ్ అంటూ కొత్త పథకాల్ని సృష్టించారు. మసీదులకు కొత్త హంగులు తీసుకొచ్చారు. యుద్ధ ప్రాతిపదికన నీటి ప్రాజెక్టులు ఏర్పాటు చేశారు. అవినీతి రహిత పాలన తీసుకొచ్చారు. ఇది ముఖ్యంగా చూసుకుంటే ఎక్కడ అవినీతి జరిగినా కూడా నాకు చెప్పండి, వాళ్ళని అంతు చూస్తాను అంటూ ఆయన తీసుకొచ్చారు ఆ పాలన. ఇక చిన్న పరిశ్రమలకు 1,000 కోట్ల ప్రోత్సాహం తీసుకొచ్చారు. బీమా మిత్రులకు 3,000 పాలనా అభివృద్ధి వికేంద్రీకరణ, బీమా మిత్రులకు 3,000 పాలనా అభివృద్ధి వికేంద్రీకరణ, గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్న పచ్చతోరణ, ఏపీ కోలో అవుట్ సోర్సింగ్కు
ప్రత్యేక కార్పొరేషన్, టిడ్కో ఇల్లు నిర్మించారు, కమ్యూనిటీ భవనాలు, ఎల్ఈడి వీధి దీపాలను తీసుకొచ్చారు, అపాన్ అప్లికేషన్ ఫర్ ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు, 4 పోర్టులు, ఇవి ముఖ్యంగా చెప్పుకుంటే 4 పోర్టులు, 10 షిప్పింగ్ హార్బర్ల పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఎందుకంటే షిప్పింగ్ ఈ హార్బర్లు ఉంటేనే విదేశీ కంపెనీలు ఇక్కడికి వచ్చి తమ పరిశ్రమలను తీసుకొస్తారు. ఎందుకంటే దగ్గర హార్బర్ ఉంటుంది, తమకు ట్రాన్స్పోర్టేషన్కి ఈజీగా ఉంటుందని అలాంటి నిర్మాణాలను చేపట్టారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేసి 50,000 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూర్చారు. తర్వాత విశాఖ జిఎన్ఎస్లో 13.1 లక్షల కోట్ల ఒప్పందాలను తీసుకొచ్చారు. 1.47 లక్షల కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించారు. మరి ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది 20 లక్షల ఉద్యోగాలని చెప్పింది, ఇప్పటివరకు ఒక జాబ్ క్యాలెండర్ తీసుకురాలేదు. నిరుద్యోగ భృతి అని చెప్పారు, నిరుద్యోగ భృతి తీసుకురాలేదు. కానీ వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి నిరుద్యోగ భృతి అని చెప్పకుండా వాళ్ళకి 5,000 గౌరవ వేతనం ఇచ్చి మరి ప్రభుత్వ కార్యక్రమాలని ప్రజల వరకు తీసుకెళ్ళగలిగారు. అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్టామినా, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు. ఆనాడు ఒక్కసారి చూస్తే కనుక రేపే మన సకల వర్గాల సంక్షేమ స్వాప్నికుడికి జన్మదినము అని చెప్పి రేపు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మనం చూస్తే కనుక ఆయన ఇచ్చినటువంటి పథకాలు, సంక్షేమాలు అన్నీ కూడా చెప్తున్నాం. జనం బలం నువ్వు, జనం ఆశవు నువ్వు, జనం బతుకుల్లో మెతుకుల్లో ప్రజల ప్రతిశ్వాసలో ప్రజల తరతరాలు మార్చే తెలుగు జాతికి జనం నమ్మిన అలుపెరగని భవిష్యత్ తరాల బలగం నువ్వు, శ్వాసవు నువ్వు, నిండిన ప్రేమవు నువ్వు, పలుకులు నువ్వు, బ్రహ్మవు నువ్వు, రథసారథి నువ్వు, తథాగతుడా, శ్రామికుడా, దార్శనికుడా అంటూ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి సంబంధించినటువంటి ఆర్టికల్ చూస్తున్నాం. ఇది ప్రజా చైతన్యం తరపున కూడా ఈ జనహృదయ నేతకు ఇలాగే ప్రజల తరపున ఎన్నో పోరాటాలు చేయాలి, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలి అని చెప్పి ప్రజా చైతన్యం ఛానల్ తరపున జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.